హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రియా రాధా విక్రమ్ల పెళ్ళి అగ్రిమెంట్ పెళ్ళని తెలుసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. బావా, దొరికావు బావా. నా నుండి పెళ్ళి తప్పించుకోవడం కోసం నువ్వు రాధని అగ్రిమెంట్ పెళ్లి చేసుకుంటావా? నువ్వు ఇంట్లో వాళ్ళని అందరినీ మోసం చేస్తున్నావా? చూడు, ఈ నిజాన్ని అందరి ముందు బయట పెడతాను. ఇక నీ చేత నేను తాళి కట్టించుకుంటాను. ఇప్పుడు నువ్వు నా నుండి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను బావా అని చెప్పి ఇక ప్రియ వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. దమయంతిని చూసిన ప్రియ చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు దమయంతి, ప్రియ నువ్వు వెళ్ళొద్దమ్మా, ఇదొక్కసారి ఆలోచించమ్మా. ఎలాగైనా విక్రమ్తో పెళ్లి జరిపించే బాధ్యత నాది. నన్ను నమ్మమ్మా. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవద్దు ప్రియా అని దమయంతి బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న ప్రియ నవ్వుతూ వెంటనే యుఎస్ఏ టికెట్ని చింపేస్తుంది. అది చూసిన దమయంతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అమ్మ ప్రియ, ఏం జరిగిందమ్మా అనగానే అప్పుడు ప్రియ, మమ్మీ, బావ నన్ను పెళ్లి చేసుకోలేదన్న కోపంలో నేను యుఎస్ఏ వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు నేను అది ఆపాను. నేను వెళ్ళడం లేదు అనగానే దమయంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఎందుకమ్మా, ఏం జరిగింది అనగానే అప్పుడు ప్రియ, మమ్మీ, బావ నా నుండి పెళ్లి తప్పించుకోవడం కోసమే ఆ రాధని అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా నేను చాటుగా విన్నాను మమ్మీ అని ప్రియ చెప్పగానే ఇక దమయంతి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి ప్రియా, నువ్వు చెప్పేది నిజమా అనగానే అప్పుడు ప్రియ, అవును మమ్మీ, నేను చెప్పేది నిజం. లేకపోతే నేను యుఎస్ఏ వెళ్లకుండా ఎలా ఆగిపోతాననుకున్నావు? చూడు, వీళ్ళ నిజస్వరూపం అందరి ముందు బయటపెట్టి ఇక బావని పెళ్లి చేసుకోవడమే మిగిలింది అని చెప్పి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక రాధ అందరికీ హారతిస్తూ దేవుడికి పూజ చేసి అందరికీ హారతిస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే అక్కడికి వచ్చిన దమయంతి వెంటనే ఆ ఆరతి పళ్ళాన్ని ఇసిరి కొడుతుంది. ఇక అది చూసిన అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక సునంద, ఏంటొదినా, నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? రాధ హారతి ఇస్తూ ఉంటే అలా పళ్ళాన్ని విసిరి కొట్టడం మంచిది కాదు అనగానే అప్పుడు దమయంతి, ఏంటి మంచిది కాదా? మరి నీ కొడుకు కోడలు ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేస్తుంటే అది మంచిదా అనగానే ఇక సునంద, ఏంటొదినా, ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు మనల్ని మోసం చేయడమేంటి అనేసరికి ఇక దమయంతి, చూడు, నీ కొడుకు నా కూతురి మెడలో తాలి కట్టవలసి వస్తుందని, అందుకే నా కూతురు నుండి పెళ్లి తప్పించుకోవడం కోసమే రాధని అగ్రిమెంట్ పెళ్లి చేసుకొని ఈ ఇంటికి తీసుకొచ్చాడు. అసలు రాధ విక్రమ్ భార్యే కాదు, ఈ ఇంటి కోడలే కాదు. అలాంటిది ఈ ఇంట్లో ఉండడానికి అస్సలు ఒప్పుకోను అని చెప్పి ఇక దమయంతి రాధ చెయ్యి పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటుంది. అది చూసిన విక్రమ్, రామచంద్రయ్య అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక రామచంద్రయ్య, అమ్మ దమయంతి, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? చూడు, ఇందులో విక్రమ్ తప్పు కూడా ఉంది. రాధని ఒక్కదాన్నే బయటికి గెంటేయడమేంటి? ఇది తప్పు. చూడు, వాళ్ళిద్దరూ ఏదో వాళ్ళ అవసరాల కోసం పెళ్లి చేసుకున్నారు. ఇందులో రాధ ఒక్కతే తప్పు చేసినట్టు మాట్లాడతావేంటి? అయినా రాధని బయటికి గెంటేయడానికి నీకు ఏం హక్కు ఉంది అని రామచంద్రయ్య అనగానే అప్పుడు దమయంతి, ఏంటి బావగారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ రాధ పెళ్లి కాకుండా అగ్రిమెంట్ పెళ్లి చేసుకొని మన ఇంట్లో ఉండడం మంచిదా? మన ఇంటి పరువు పోతుంది కదా, అందుకే తనని బయటికి గెంటేస్తాను అని దమయంతి అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడు, ఇప్పుడు అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారని నిజం తెలుసుకొని రాధని బయటికి గెంటేస్తున్నావు. మరి ఆ అగ్రిమెంట్ గురించి తెలియకపోతే ప్రియా యుఎస్ఏ వెళ్ళిపోయేది కదా అని చెప్పి రామచంద్రయ్య చాలా కోపంగా విక్రమ్ దగ్గరికి వచ్చి, ఒరే, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? నిన్ను ఇలాగేనా పెంచింది? చూడు, చిన్నప్పటి నుండి నేను అల్లారు ముద్దుగా పెంచాను, ఏదో క్రమశిక్షణతో మెజ్జాను. కానీ నువ్వు ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటావని అస్సలు ఊహించుకోలేకపోయాను. ఎంత ధైర్యం ఉంటే అగ్రిమెంట్ పెళ్లి చేసుకొని ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేస్తావా? చూడు, నువ్వు కూడా రాధతోనే తప్పు చేశావు.
అని చెప్పి ఇక వెంటనే రామచంద్రయ్య విక్రమ్ చెంప పగలగొట్టి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఇక అది చూసిన దమయంతి, ఏంటి బావగారు విక్రమ్ని బయటికి గెంటేయడమేంటి అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడు దమయంతి, రాధ అగ్రిమెంటు పెళ్లి చేసుకుంది, తప్పు చేసిందని రాధని నువ్వు బయటికి ఎలా గెంటేశావు? తప్పు చేసిందనే కదా. అందుకే రాధతో పాటు విక్రమ్ కూడా తప్పు చేశాడు, అతనికి కూడా ఈ ఇంట్లో స్థానం లేదు అని రామచంద్రయ్య అనగానే అప్పుడు దమయంతి ప్రియ ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక దమయంతి తన మనసులో, ఇదేంటి ఇప్పుడు రాధతో పాటు విక్రమ్ కూడా బయటికి వెళ్ళిపోతే ఇక విక్రమ్ రాధని చాలా ప్రేమగా చూసుకుంటాడు, రాధకి దగ్గరవుతాడు. ఇక నా కూతురికి విక్రమ్కి పెళ్లి జరగదు, విక్రమ్ని బయటికి వెళ్ళనివ్వకూడదు అని దమయంతి అనుకుంటూ, చూడు బావా, ఇది విక్రమ్ విల్లు, అలాంటప్పుడు విక్రమ్ని బయటికి గెంటేయడం అస్సలు వీల్లేదు అని దమయంతి అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడు, ఉంటే విక్రమ్తో పాటు రాధ కూడా ఇక్కడే ఉండాలి, లేకపోతే ఇద్దరు బయటికి వెళ్ళిపోవాలి అని రామచంద్రయ్య దమయంతికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు. ఇక అది చూసిన దమయంతి, వద్దు బావగారు, ఇదేదో సెటిల్మెంట్ అయిన తర్వాతే రాధని పంపించేద్దాం అని చెప్పి వెంటనే దమయంతి అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడు దమయంతి, నీ చేతులతోనే నువ్వు రాధని తీసుకొని లోపలికి రా అనేసరికి ఇక దమయంతి వెంటనే రాధకి స్వారీ చెప్పి రాధని ఇంట్లోకి తీసుకొస్తుంది. ఇక అది చూసిన ప్రియ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి మమ్మీ, ఆ రాధని బయటికి పంపిస్తానని చెప్పి మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చావు? ఆ రాధ బావ ఒక్కటైతే ఇక నా పెళ్ళి జరగదు మమ్మీ, ఇది మంచి ఛాన్స్ దొరికింది అని ప్రియ అనగానే అప్పుడు దమయంతి, బేబీ, నువ్వేమీ తొందరపడకు, నేను చూసుకుంటాను కదా. ఇప్పుడు రాధకి విక్రమ్కి పెళ్ళి జరగలేదని తెలిసిపోయింది, ఇక ఆ ఒక్క ఆధారం చాలు అని చెప్పి దమయంతి ప్రియ అనుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే రామచంద్రయ్య ప్రియ రాధ దగ్గరికి వెళ్తాడు. ఇక రాధ చాలా బాధపడడం చూసి రామచంద్రయ్య, అమ్మ రాధ, ఏంటమ్మా, ఎందుకు ఇలా చేశావమ్మా? ఒక ఆడపిల్లవయ్యుండి ఇలా అగ్రిమెంట్ పెళ్ళికి ఒప్పుకోవడమేంటమ్మా అని రామచంద్రయ్య అంటూ ఉంటే అప్పుడు రాధ, చూడు గురూజీ, అసలు నేనెందుకు ఒప్పుకున్నానో తెలుసా? మా నాన్న చెయ్యని తప్పుకి జైలుకు వెళ్ళాడు, అందుకే మా నాన్నని ఎలాగైనా విడిపించుకోవాలనుకున్నాను, అందుకే మా నాన్న కోసం నేను ఈ అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాను. కానీ ఇందులో నా స్వార్థం ఏమీ లేదు గురూజీ, విక్రమ్ నా భర్త కావాలని నేను ఎప్పటికీ ఆశపడలేదు, విక్రమ్ కూడా తన మరదలైన చిట్టి మీద చాలా ప్రేమ ఉండడంతో ఇక ఎప్పటికైనా నా భార్య చిట్టీనే అనుకొని చిట్టి తిరిగి వచ్చేంత వరకు మనిద్దరం అగ్రిమెంట్ పెళ్లి చేసుకుందామని చెప్పాడు. తను చిట్టి కోసమే, తన అవసరం కోసం ఇలా చేశాడు గురూజీ, అందులో మా స్వార్థం ఏమీ లేదు అని చెప్పి ఇక రాధ అనగానే ఆ మాటలు విన్న రామచంద్రయ్య చాలా బాధపడుతూ ఉంటాడు. అమ్మ, నువ్వేమో నిన్ను కన్న తండ్రి కోసం ఈ అగ్రిమెంటు పెళ్లికి ఒప్పుకున్నా, వాడేమో నా చనిపోయిందా బ్రతికుందా తెలియని నా కూతురు కోసం వేదురు చూస్తూ అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాడు. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు మాత్రం చాలా సంతోషంగా ఉందమ్మా, ఒకరి మీద ఒకరికి ఎంతో ప్రేమ ఉంది, అలాంటిది మీరు అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. చూడమ్మా, నా కూతురు బ్రతికుందో చనిపోయిందో, అసలు వస్తుందో రాట్లేదో తెలియదు, కానీ నువ్వు మాత్రం విక్రమ్ని వదిలి వెళ్ళిపోకూడదమ్మా. మీరిద్దరూ అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారు, ఆ పెళ్లిని నిజం చెయ్యి తల్లి అని రామచంద్రయ్య అనగానే అప్పుడు రాధ, లేదు గురూజీ, విక్రమ్ నన్ను ప్రేమించడం లేదు, నేను కూడా విక్రమ్ని భర్తగా ఒప్పుకోవడం లేదు, మా అవసరాలు తీరిన తర్వాత ఎవరి దారి వాళ్ళని చూసుకోవాలనుకున్నాము, కానీ ఇంతలోనే ఈ నిజం ప్రియా విని బయట పెడుతుందని అస్సలు ఊహించలేదు అని చెప్పి ఇక రాధ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు రామచంద్రయ్య, చూడమ్మా, నీకు ఏమీ కాదు, నీకు అండగా నేనున్నాను, నీకు న్యాయం జరిగేలా నేను చేస్తాను అని చెప్పి ఇక రామచంద్రయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాధ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలోనే విక్రమ్ రాధ దగ్గరికి వస్తాడు. ఇక వెంటనే రాధ చేతులు పట్టుకొని, రాధ, నన్ను క్షమించు, నేను నా అవసరం కోసం నిన్ను అగ్రిమెంటు పెళ్లికి ఒప్పించాను, కానీ
ఈ నిజం ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుందని అస్సలు అనుకోలేదు. నన్ను క్షమించు రాధా. మా అత్తయ్య నిన్ను బయటికి గెంటేస్తున్నప్పుడు నా ప్రాణం వెళ్ళిపోయినంత పనయింది. నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావోనని చాలా బాధపడ్డాను అని విక్రమ్ అంటూ ఉంటే అప్పుడు రాధ, లేదు, నేను నిన్ను ప్రేమించలేదు, పెళ్లి చేసుకోవాలనుకోలేదు. అయినా నేను వెళ్ళిపోతుంటే నీకేంటి బాధ అనగానే ఇక అప్పుడు విక్రమ్ మాత్రం, లేదు రాధా, నేను అగ్రిమెంట్ పెళ్లి చేసుకుంది నిజమే, కానీ నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను. అందుకే ఆ దమయంతికి ప్రియకి బుద్ధి రావాలి అంటే నిజంగా మనం పెళ్లి చేసుకోవాలి అని విక్రమ్ అంటాడు. ఆ మాటలు విన్న రాధ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి విక్రమ్ గారు, ఏం మాట్లాడుతున్నారు? మనిద్దరం పెళ్లి చేసుకోవడమేంటి అనగానే అప్పుడు విక్రమ్, అవును, నా మరదలు చిట్టి కోసం ఇన్ని రోజులు ఎదురు చూశాను. తను ఒలిస్తే తనని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను ఒక అమ్మాయికి అన్యాయం చేస్తున్నానన్న బాధ నాలో కనిపిస్తుంది. అందుకే నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇక విక్రమ్ రాధని బయటికి తీసుకొచ్చి ఇక హాల్లో నిలబెడతాడు. అందరినీ, మమ్మీ, నాన్న, అందరూ ఒకసారి ఇలా రండి అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక విక్రమ్ పిలవడంతో సునంద మాత్రం, ఏంట్రా, ఏం జరిగింది, మళ్ళీ ఏం చెయ్యబోతున్నావు అనగానే అప్పుడు విక్రమ్, అమ్మ, నా మర్దలి కోసం నేను రాధని అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవడం నిజమే, కానీ మామయ్య చెప్పిన దాన్ని బట్టి చూస్తే నేను రాధ జీవితాన్ని నాశనం చెయ్యాలనుకోవడం లేదు. కానీ ఒక ఆడపిల్ల అగ్రిమెంట్ పెళ్లి చేసుకుంటే తర్వాత తన జీవితం ఎలా ఉంటుందో ఆలోచించాను. అందుకే నేను రాధని నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పగానే దమయంతి, ప్రియ ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక దమయంతి, ఏంట్రా విక్రమ్, ఏం మాట్లాడుతున్నావు, మళ్ళీ ఇదొక కొత్త నాటకమా అనగానే అప్పుడు విక్రమ్, అత్తయ్య, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఇక లోపలికి వెళ్ళి దేవుడి దగ్గర ఒక పసుపు కొమ్ము తీసుకొని ఆ తాడుకు కట్టి బయటికి తీసుకొస్తాడు. ఇక వెంటనే, ఇదిగో మీ అందరి ముందు ఈ దేవుడి సాక్షిగా నేను రాధని నిజంగా పెళ్లి చేసుకుంటున్నాను అని ఇక విక్రమ్ రాధ మెడలో తాలి కడుతూ ఉంటాడు. అది చూసిన దమయంతి, ప్రియ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రామచంద్రయ్య మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇప్పటికైనా విక్రమ్ మంచి నిర్ణయం తీసుకున్నాడు. రాధ జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని చాలా బాధపడ్డాను, కానీ విక్రమ్ ఇలా మంచి నిర్ణయం తీసుకుంటాడని అస్సలు ఊహించుకోలేకపోయాను అని చెప్పి ఇక రామచంద్రయ్య అనుకుంటూ ఉండగా అది చూసిన దమయంతి, ప్రియ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే, ఏంటి బావగారు, మీ ముందు ఆ విక్రమ్ దాని మెడలో తాలి కడుతూ ఉంటే ఆపకుండా చూస్తున్నారేంటి? అదే నీ కూతురు చిట్టి అయితే నువ్వు విక్రమ్కి పెళ్లి చెయ్యకుండా అలాగే ఉండేవాడివా? అయినా నా కూతురు జీవితాన్ని ఎందుకు ఇలా నాశనం చెయ్యాలనుకుంటున్నారు? నా కూతురు ఈ ఇంటికి ఆడపిల్లే కదా, మీకు కూతురు లాంటిదే కదా అని దమయంతి అంటూ ఉంటే అప్పుడు రామచంద్రయ్య, చూడు దమయంతి, విక్రమ్ రాధని పెళ్లి చేసుకున్నాడు, కానీ అది అగ్రిమెంట్ పెళ్ళని తెలుసుకున్నాడు. బుద్ధి తెచ్చుకొని మళ్ళీ రాధ మెడలో తాలి కట్టి రాధని తన భార్యగా చేసుకోవాలనుకుంటున్నాడు. అందులో తప్పేముంది అనేసరికి అప్పుడు దమయంతి, మరి ప్రియా చిన్నప్పటి నుండి ఊహ తెలిసిన దగ్గర నుండి బావే తన భర్త అనుకుంది. అలాంటి విక్రమ్ తనకి దూరం అయిపోతే ప్రియ ఎంత బాధపడుతుందో మీరు ఆలోచించారా బావగారు అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడు, పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. అందుకే రాధకి విక్రమ్కి పెళ్లి స్వర్గంలోనే ఆ దేవుళ్ళు చేశారు. అందుకే వీళ్ళిద్దరికీ ఇక్కడ పెళ్లి జరిగింది. ఇక ఈ విషయం ఎవరు మాట్లాడకూడదు. ఇక లోపలికి వెళ్ళండి అని చెప్పి రామచంద్రయ్య అనగానే ఇక అందరూ కూడా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు. ఇక దమయంతి మాత్రం, ఏంటి ప్రియా, ఇలా జరిగిందేంటి? నువ్వు అగ్రిమెంట్ పెళ్ళని చెప్పావు. ఈ నిజం అందరి ముందు బయట పెట్టాను. ఆ రాధని బయటికి గెంటేస్తారు అనుకున్నాను, కానీ బావగారు మాత్రం మళ్ళీ విక్రమ్కి రాధకి నిజంగా పెళ్లి జరిపించారు అని దమయంతి అనగానే అప్పుడు ప్రియా, మమ్మీ, ఇక నువ్వు ఏమీ చెయ్యలేవని నాకు అర్థమైపోయింది. ఇన్ని రోజులు వాళ్ళిద్దరూ అగ్రిమెంట్ పెళ్లి మీదే ఆధారపడ్డారు, కానీ ఇప్పుడు వాళ్ళిద్దరికీ నిజంగా పెళ్లి జరిగింది.
ఇక రాధని బావ నుంచి మనం శాశ్వతంగా దూరం చెయ్యలేము. ఇక నా దారి నేను చూసుకుంటాను అని చెప్పి ప్రియ అనగానే అప్పుడు దమయంతి, లేదు ప్రియ, ఇన్ని రోజులు ఆ రాధ గురించి తక్కువ అంచనా వేశాను. ఇక నుండి ఆ రాధ ఎలా బ్రతుకుతుందో, అసలు ఎలా విక్రమ్‌తో సంతోషంగా ఉంటుందో నేను చూస్తాను. నువ్వేమీ కంగారు పడకు. చూడు, వాళ్ళది అగ్రిమెంట్ పెళ్ళని తెలిసింది. ఇప్పుడు నిజంగా పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ పెళ్లి మళ్ళీ అగ్రిమెంట్ పెళ్లిలాగే చేస్తాను అని చెప్పి ఇక దమయంతి అంటూ ఉంటుంది. ఇక రాధ విక్రమ్ దగ్గరికి వచ్చి, విక్రమ్, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. మా అమ్మతో మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నాను. ప్లీజ్ ఒక్కసారి నువ్వు మా అమ్మ నాన్నల దగ్గరికి తీసుకువెళ్ళు అని రాధ అనగానే అప్పుడు విక్రమ్, ఏంటి రాధా, ఉదయం జరిగిన దాన్ని దలుచుకుంటూ ఇంకా బాధపడుతున్నావా? చూడు, నీకు తోడుగా నేనున్నాను. నీకు ఏమీ జరగనివ్వను. నన్ను నమ్ము అనగానే అప్పుడు రాధ, లేదు విక్రమ్, ఒక్కసారి జైల్లో ఉన్న మా నాన్న దగ్గరికి వెళ్ళాలి అని చెప్పగానే అప్పుడు విక్రమ్, సరే రాధా, తీసుకువెళ్తాను పద అని చెప్పి ఇక విక్రమ్ రాధని తీసుకొని సీనయ్య దగ్గరికి వెళ్తాడు. ఇక రాధని చూసిన సీనయ్య చాలా సంతోషపడుతూ, అమ్మా రాధా, ఎలా ఉన్నావమ్మా? అల్లుడి గారు నిన్ను బాగా చూసుకుంటున్నాడా? చూడు, నీకు విక్రమ్ లాంటి మంచి భర్త దొరకడం నిజంగా నా అదృష్టమమ్మా. నేను జైల్లో ఉన్నా కూడా బయట ఉన్నవాడిలాగా చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నా కూతురు జీవితం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక అంతకంటే కావలసింది నాకు ఏముందమ్మా అని సీనయ్య అనగానే అప్పుడు రాధ, నాన్న, అసలు ఏం జరిగిందంటే అంటూ ఉంటే ఇక సీనయ్య మాత్రం, అమ్మ, నీకు ఏ బాధ వచ్చినా కష్టం వచ్చినా ఇప్పుడు ఈ కన్న తండ్రి గుర్తుకు రాకూడదు. నీ భర్త విక్రమ్ గుర్తుకు రావాలి. ఆయన పోలీస్ ఆఫీసరు. నీకు ఏది కావాలన్నా దగ్గరుండి చూసుకుంటారు. దేవుళ్ళ లాంటి అత్తమామలు దొరికారు అని సీనయ్య, చూడమ్మ రాధా, నువ్వు ఏం బాధపడకుండా ఇంటికి వెళ్ళి చాలా సంతోషంగా ఉండు తల్లి అని చెప్పి ఇక సీనయ్య రాధని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక అది చూసిన రాధ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక విక్రమ్తో, ఏంటి విక్రమ్, మా నాన్నకి నేను నిజం చెప్పాలి, నా మనసులో బాధని పోగొట్టుకోవాలి, మా నాన్నతో మాట్లాడాలి అనుకున్నాను. కానీ మా నాన్న మాత్రం నువ్వే దేవుడు అనుకుంటున్నాడు. నా గురించి అన్ని వివరాలు నీకే చెప్పాలనుకుంటున్నాడు. నువ్వు నన్ను చాలా సంతోషంగా జీవితాంతం చూసుకోవాలి అనుకుంటున్నాడు. కానీ మనిద్దరి అగ్రిమెంట్ పెళ్ళని అది విషయం బయటపడి మళ్ళీ మనం పెళ్లి చేసుకున్నామని మా నాన్నకి తెలిస్తే మా నాన్న ఎంతలా బాధపడతాడో ఇప్పుడు అర్థమవుతుంది అని రాధ అనగానే అప్పుడు విక్రమ్, చూడు రాధా, నువ్వేమీ బాధపడకు. నేను చెప్తున్నాను కదా, ఇది అగ్రిమెంట్ పెళ్లి కాదు. నిజంగా మనిద్దరికీ పెళ్లి జరిగింది. ఇక ఈ విషయం గురించి మరిచిపో అని చెప్పి ఇక విక్రమ్ రాధని తీసుకొని ఇంటికి వస్తాడు. ఈ విధంగా రాధని బయటికి గెంటేయాలని చూసిన దమయంతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రామచంద్రయ్య. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.